ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీజీజేఏసీ పిలుపు మేరకు మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాలు మహాధర్నా నిర్వహించాయి. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు వివిధ శాఖల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగ సంఘాలకు తగిన గుర్తింపు కల్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాధర్నాకు పిలుపునిచ్చారు. మరి ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగుల ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా మహాధర్నాకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మహాధర్నాలో పాల్గొంటున్నారు. మరి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మహాధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిలుపు మేరకు ఇటు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొంటూ ప్రతి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. మరి వారి యొక్క సమస్యలు ఏంటి, మరి ప్రభుత్వం నుంచి వారు ఏ విధమైనటువంటి స్పష్టమైన హామీ వచ్చారు, వారికి ఏ విధమైనటువంటి ధర్నాలో పాల్గొంటూ వారి యొక్క కార్యాచరణ ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. జిల్లా కేంద్రంలో నుంచి కూడా ర్యాలీ మహాధర్నాలో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా యొక్క డిమాండ్స్ పీఆర్సీని 51% తగ్గకుండా వెంటనే రిలీజ్ చేయాలని, తర్వాత పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న 12,000 కోట్ల బకాయిలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈహెచ్ఎస్ను కూడా పూర్తిగా అమలు చేయాలని ఈ డిమాండ్స్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అటెండర్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి ఉద్యోగి వరకు ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. దాదాపు మంచిర్యాలలో 5,000 పైచీలకు ఉద్యోగులతోటి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతోటి ఈ యొక్క ధర్నాను నిర్వహిస్తున్నాము. అక్కడి వరకు ర్యాలీ వెళ్ళిన తర్వాత అక్కడ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే వెంటనే 1వ తారీఖు కూడా సిపిఎస్ విద్రోహ దినం ప్రకటించడం, తర్వాత 10వ తారీఖు రోజు రాజధానిలో మహాధర్నా కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాము. ఈలోపు ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన 6 ప్రధాన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ఒకవేళ అమలు చేయలేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 10వ తారీఖున జరిగే మహాధర్నాకు లక్షలాది ఉద్యోగులు అనేది కాదు, ఇవాళ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అధికారులందరికీ సంబంధించిన డిమాండ్ల పట్ల మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగులేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదనేటువంటి ప్రభుత్వం గమనించుకోవాలి. ఇక్కడ మా హక్కుల్ని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వాలు ఉద్యోగుల్ని అన్యాయం చేశాయి, మేము మిమ్మల్ని మా ఫ్రెండ్స్ లాగా చూసుకుంటాం, మీ కుటుంబాలకు ఎలాంటి ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా బాధ్యతగా చూసుకుంటామని ఇచ్చిన హామీలు, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అన్ని కూడా తుంగలో తొక్కి వాళ్ళ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ మాకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. ఫైనాన్షియల్ కి సంబంధించిన చాలా డిమాండ్లను కూడా మేము అక్కడే పెట్టి ఉంచడం జరిగింది. వాళ్ళని నష్టపోతూ ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము రోడ్డు ఎక్కాల్సినటువంటి సందర్భం వచ్చింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సిన డబ్బునే ఇవాళ ఒక్కొక్క ఉద్యోగి 10 నుంచి 15,000 రూపాయలు డిఏ రాకపోవడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. 3.5 సంవత్సరాల నుంచి పెండింగ్ మనకి పీఆర్సీ మాకు ప్రకటించకపోవడం వల్ల ఇవన్నీ నేషనల్ ఖాతాలోకి వెళ్ళిపోయి ఒక్కొక్క ఉద్యోగి లక్షలాది రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్ పొంది 2 సంవత్సరాలు అయినప్పటికీ పెన్షనర్లు వాళ్ళ బకాయిల కోసం వాళ్ళు అడుక్కునే స్థితి, దీన స్థితి ఎందుకు తీసుకొస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. 30 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిని నిర్వహించినటువంటి పెన్షనర్ వాళ్ళ రోడ్ల మీద ఈ ప్లకార్డులు పట్టుకొని మాతో పాటు వాళ్ళు ఎందుకు ఎక్కాల్సి వస్తుంది అనేటువంటిది మేము చాలా బాధాపూరితంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగులు అడుగుతున్నది వాళ్ళ హక్కుల్ని మాత్రమే తప్ప వాళ్ళ అప్పులు పెంచి పోషించడానికి కాదు అని చెప్పేసి మేము ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ అనేటువంటిది ఎలాంటి విధి విధానాలు లేకుండా గత 4 నెలల నుంచి మా జీతాల్లోంచి కట్ చేస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరైనా సరే విధి విధానాలు ఖరారైన తర్వాత మాకంటూ ఒక కార్డు ఇచ్చి భరోసా కల్పించి హాస్పిటల్స్ తోని ఎంఓయూ అయిన తర్వాత మా జీతాలు కట్ చేయాలి. మా నుంచి ఎలాంటి సంప్రదింపులు లేకుండా ముందుగా ఐఎఫ్ఎంఎస్ లో ఇవాళ జీతం కట్ చేస్తా ఉంటే ఇవాళ ఉద్యోగి తరఫున 1-2 ఉంటే నేను 25,000 రూపాయలు సంవత్సరానికి కడితే నాకు 3 లక్షల మీరు ఇచ్చే పరిమితి.
ఇవాళ ఏ హాస్పిటల్కి పోయినా కానీ 3 లక్షలతో బయటకు వచ్చే పరిస్థితి ఉందా అండి? కార్పొరేట్ హాస్పిటల్ని కట్టడి చేయలేని మన ప్రభుత్వం ఉద్యోగులను మాత్రం ఎందుకు కట్టడి చేస్తూ ఉంది? మాకు కూడా పరిమితి లేనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఈహెచ్ఎస్ ద్వారా కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మా ఏదైతే ఇవాళ పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన డిమాండ్లని ప్రభుత్వం వెంటనే సముచిత నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకి రాబోయే రోజుల్లో మేము ఏ ధర్నాకైనా సిద్ధంగానే ఉంటాం. మా ప్రకటించిన కార్యాచరణ ప్రకారం 10 తారీఖు వరకు హైదరాబాద్ చలో హైదరాబాద్ వరకు ముందుకెళ్తామని చెప్పి మా ధర్నాకు పిలుపునిచ్చే కంటే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించారా? ఎందుకు ఈ మహాధర్నాకు పూనుకోవడం గల కారణాలు ఏంటి? గతంలో 2 సార్లు ప్రభుత్వానికి జేఏసీ పక్షాన నివేదికను సమర్పించినాం. మాకు న్యాయమైన డిమాండ్లు ఇప్పటికీ పీఆర్సీ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టిండ్రు, 6 డిఏలు పెండింగ్ పెట్టిండ్రు. ఈహెచ్ఎస్కు 4 నెలల నుంచి కట్ అవుతుంది, ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. దాని గురించి గవర్నమెంట్కు 2 సార్లు వినతి పత్రం సమర్పిస్తే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కనీసం ఒక్క డిఏ కూడా మాకు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు 150,000 మంది ఉన్నారు. ఉద్యోగస్తులు, కార్మికులు అందరు కలిసి ఈ ధర్నాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మహేష్ తో నరేష్, మంచిర్యాల.